నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం, మన గాడ్ ఆఫ్ మాసెస్, మన ముద్దుల మామయ్య అని పిలువబడే మన బాలయ్య గారు నటిస్తా అన్న ఎన్బీకే 112 మూవీ అయితే మాత్రం గ్రాండ్గా లాంచ్ అయితే జరిగిపోయింది నిన్న. సో ఆ మూవీ విశేషాలు ఏంటి, ఎవరెవరు గెస్టులుగా వచ్చారు, అలాగే మూవీ ఎలా ఉండబోతోంది, రిలీజ్ ఎప్పటికి ప్లాన్ చేశారు, అలాగే సినిమాలో ఉన్న హైలైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బీకే 112 మూవీ అయితే మాత్రం చాలా గ్రాండ్గా అయితే లాంచ్ అయితే జరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు అయిందనమాట ఆ రేంజ్లో గ్రాండ్ లాంచ్ జరిగి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ఎక్కడ అంటే మన అమరావతి దగ్గర వెంకటాయపాలెంలో ఉండే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అయితే చాలా భారీ ఎత్తున అయితే లాంచ్ అయితే జరగడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. సో కెమెరా డైరెక్షన్ అయితే తేజస్విని గారు చేయడం జరిగింది, బాలయ్య గారి చిన్న కూతురు. అలాగే క్లాప్ అయితే నారా లోకేష్ గారు కొట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారనమాట. మినిస్టర్స్గా ఉన్న కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. సో ఇలా ఈ సినిమా అయితే మాత్రం తేజస్విని గారి డైరెక్షన్, అలాగే నారా లోకేష్ గారి క్లాప్తో అయితే స్టార్ట్ అయ్యిందనమాట. సో బాలయ్య గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కాంబినేషన్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఈగల్గా వెయిట్ చేశారు ఇన్ని రోజులు. సో ఆకలి అయితే తీరిందనే చెప్పుకోవాలి. అలాగే లాంచ్ కూడా ఒక రేంజ్లో అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆల్రెడీ బాలయ్య గారికి యూనిట్ టీమ్ అయితే రామానాయుడు స్టూడియోలో చేద్దామని చెప్పారు. బట్ మనం ముందుగానే చెప్పాము, ముందు వీడియోలో కూడా ఈ మూవీ అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోనే అమరావతిలోనే జరుగుతుందని చెప్పాము. సో దాని ప్రకారంగానే గ్రాండ్ లాంచ్ అయితే జరగడం జరిగింది. కొరటాల శివ గారు మాట్లాడుతూ ఈ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే హింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అఫీషియల్గా అనిరుద్ధ్ కన్ఫామ్ అని మనకందరికీ తెలుసు. బట్ రాబోయే రోజుల్లో 1/1 రివీల్ చేస్తారు. సినిమా అయితే మాత్రం ఆగస్టు నుంచి శరవేగంగా అయితే షూటింగ్ అయితే జరుపుకోబోతోంది. సో ఆగస్టులో స్టార్ట్ అవ్వబోయే ఈ సినిమా అయితే మాత్రం సంక్రాంతికి అయితే హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. ముందుగా సమ్మర్కి అనుకున్నప్పటికీ కూడా సమ్మర్కి భారీ ప్రాజెక్టులు క్యూలో ఉన్నందువల్ల, అలాగే వారణాసి కానీ, ప్రభాస్ గారు నటించబోయే సినిమా కానీ, ఇలా పాన్ ఇండియా ప్రాజెక్టులు బలంగా ఉండడం వల్ల అయితే మాత్రం వీళ్ళైతే ముందు టార్గెట్ ఏంటంటే సంక్రాంతికి హాట్ ఫేవరెట్గా దిగాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే కొరటాల శివ గారు అయితే మాత్రం పక్కాగా అయితే ప్రొడక్షన్ పనులన్నీ చూసుకుంటున్నారు. లొకేషన్స్ కూడా ఆల్రెడీ ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఇక సినిమాని మాత్రం కొరటాల శివ గారు కాంబినేషన్ అంటే మనకు తెలుసు. ఆయన గత సినిమాలు అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. ప్రతి సినిమాలో కూడా ఆయన మెసేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్తో పాటు అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే విధంగా సినిమాలో కొత్తదనం చూపించే విధంగా అయితే మాత్రం కొరటాల శివ మూవీలు ఉంటాయి. రీసెంట్గా వచ్చిన దేవరాతో ఆయన పాన్ ఇండియా రేంజ్లో హల్చల్ చేశారు. మనందరికీ తెలుసు దేవరాలో ఏ రేంజ్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించారో. సో దానికి ఏమాత్రం తగ్గకుండా బాలయ్య గారిని గెటప్స్ విషయంలో మనందరికీ తెలుసు. తేజస్విని గారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఈ మూవీలో ఆమె కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయితే ఉన్నారనమాట. సో బాలయ్య గారి లుక్ కాడి నుంచి, మేకోవర్ కాడి నుంచి చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నారనే చెప్పుకోవాలి. సో కొరటాల శివ గారు ఆల్రెడీ మంచి మేకర్స్ని బాలీవుడ్ నుంచి తీసుకురావడం జరిగింది. స్టైలిష్ లుక్ కూడా సెట్ అయినట్టు సమాచారం. ఒక రేంజ్లో అయితే బాలయ్య గారిని చూపించేదానికి కొరటాల శివ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా ఉండదబ్బా. ఎందుకంటే కొరటాల శివ గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు వేరు, బాలయ్య గారితో చేయబోయే సినిమా వేరు. ఎందుకంటే మన గాడ్ ఆఫ్ మాసెస్ లాంటి హీరో దొరకడం ఆయన అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బాలయ్య గారు ఒకసారి కథ ఓకే చేసిన తర్వాత ఎక్కడా కూడా కథలో డీవియేట్ అవ్వడము, అలాగే ఈయన ఇన్వాల్వ్ అవ్వడము ఏది ఉండదు. ఒకసారి కథ ఫైనలైజ్ అయిన తర్వాత డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా దూసుకెళ్ళిపోతారనమాట. సో దాని ప్రకారమే కొరటాల శివ గారు లాంటి అలాగే ఆయన చెప్పుకొచ్చారు ఆయన ఒక ఫ్యాన్ బాయ్ అని కూడా. అలాగే ప్రజెంట్ ఎన్బీకే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. గత సినిమాలతో పోలిస్తే బాలయ్య గారు ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీద ఉన్నారని చెప్పాలి. ఒకప్పట్లో బాలయ్య గారు భారీ హిట్ ఇచ్చిన తర్వాత ఇచ్చే అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు కూడా
పేలవమైన ప్రదర్శనలను చూపించి సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణమయ్యారు. సో, అలాంటివి జరగకుండా బాలయ్య గారు ప్రెజెంట్ అయితే మాత్రం ఈ ఫుల్ స్వింగ్‌ని కొనసాగించేదానికి ఒక రేంజ్‌లో అయితే ప్లానింగ్ అయితే ఉందన్నమాట. అంత ఆషామాషాగా సినిమాకైతే ఓకే చెప్పట్లేదు. ఒక మంచి స్టోరీ, కథనం, బలం ఉంటే తప్పితేనే ఆ సినిమాకి ఓకే చేస్తన్నారు. చాలామంది కుర్ర డైరెక్టర్లు బాలయ్య గారికి స్టోరీ చెప్తున్నప్పటికీ ప్రెజెంట్ అయితే లైనప్‌లో మాత్రం 'ఎన్‌బీకే 111' మూవీ, 'గోపీచంద్ మల్లేన్' మూవీ అయితే మాత్రం దసరాకి హాట్ ఫేవరెట్‌గా ఉంటే, సంక్రాంతికి అయితే కొరటాల శివ గారి మూవీ ఇట్లా వరుస బ్లాక్ బస్టర్లు కొట్టేదానికి బలమైన అవకాశాలున్నాయి. అలాగే తేజస్విని గారు ఈ సినిమాలో బాలయ్య గారికి కో ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నారన్నమాట. సో, ఆమె మనకందరికీ తెలుసు బాలయ్య గారిని 'అన్‌స్టాపబుల్' షోతో ఆయన లుక్స్ కాడ్నుంచి, గెటప్స్ కాడ్నుంచి అన్నీ జాగ్రత్తగా ఉండేలా చూసుకొని, ఆ షో హాట్ ఫేవరెట్ అవ్వడానికి మెయిన్ కారణం వన్ ఆఫ్ ద పిల్లర్ తేజస్విని గారని కూడా చెప్పుకోవాలి. సో, ఈ సినిమాతో బాలయ్య గారిని ఏ రేంజ్‌లో చూపిస్తారని ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారనమాట. సో, సినిమా అయితే మాత్రం సంక్రాంతికి రావాలని గట్టిగా కోరుకుంటూ, న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచల్ వ్లాగ్స్‌ని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచల్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.